గైస్ ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఓపికగా పూర్తిగా చూడండి. ఇందులో చాలా ఎక్కువ క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి కాకపోతే ఒకటైనా మీరు యూజ్ చేసుకున్నట్టయితే చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. అందరికీ విషయం తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇంకా మీరు బెస్ట్ డీల్స్ ఆఫర్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తుంటాయి. ఇక ఈ రోజు ఫ్రైడే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమెజాన్ లో రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ తో రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ చేసి 100 రూపీస్ డిస్కౌంట్ అయితే పొందండి. ప్రతి వారం కూడా ఈ ఆఫర్ వస్తుంది. ఈ ఆఫర్ వచ్చినప్పుడు నేను మన గ్రూప్స్ లో కూడా అందరికీ రిమైండ్ చేస్తూ ఉంటాను ఒక పోస్ట్ పెట్టి. సో ఎవరిని మంత్లీ ఎంతవరకు యూజ్ చేసుకున్నట్టయితే ఈ రోజు మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇక నేను పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీ స్క్రీన్ పై గమనించినట్టయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ లో 2 కొత్త ఆఫర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. పే యూజింగ్ రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ అని ఉంది, అలాగే పే యూజింగ్ రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ అని ఉంది. సో ఈ రెండు కూడా మీకు ఉన్నట్టయితే ఆ కింద మీరు క్యాష్ బ్యాక్ చూస్తున్నారు కదా, 100 ఇంకా 50 వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు కూడా మొత్తం అంటే 100 ఇంకా 50 రెండు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరి దగ్గర అయితే రూపే క్రెడిట్ కార్డు ఉందో ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ ఆఫర్ యూజ్ చేసుకోండి. ఇక 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు మనకి మరొకసారి 100 రూపాయలు గ్యారంటీ వస్తుందని. అయితే దీనికోసం మనం ఏం చేయాలి, యూపీఐ పేమెంట్ ఒకటి చేయవలసి ఉంటుంది. అది కూడా రూపే క్రెడిట్ కార్డు ఉపయోగించి. రూపే క్రెడిట్ కార్డ్ని మన అకౌంట్కి లింక్ చేయొచ్చు పేటీఎంకి. అది మీకు హోమ్ స్క్రీన్లో ఒక ఐకాన్ కనిపిస్తుంది, అక్కడి నుంచి యాడ్ చేసుకొని మీరు పేమెంట్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ లేదా వేరే ఆప్షన్స్ కాకుండా రూపే క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినందుకు గాను మీకు 100 రూపాయలు వస్తుంది అనమాట. ఆఫర్ ఎలిజిబిలిటీలో చూస్తున్నారు కదా, స్కాన్ పే యూజింగ్ రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ పేటీఎం యూపీఐ అని ఉంది. సో మీరు ఈ స్కాన్ పే ఎక్కడ పడితే అక్కడ చేస్తే కుదరదు. పేటీఎం యూపీఐ ఎక్కడ ఉందో అక్కడ మీరు స్కాన్ చేయవలసి ఉంటుంది. అలా చేసినట్టయితే ఒక్కో యూజర్ కి ఒక్కోసారి 100 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఒక్క అకౌంట్ కి ఒకసారి వస్తుంది. అంతేకాకుండా ఇక 3 పాయింట్లు కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మన రూపే క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేయాలి, అది కూడా పేటీఎం క్యూఆర్ కోడ్స్ అని. సో ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు పేటీఎం క్యూఆర్ కోడ్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడికి వెళ్ళి మీరు పేమెంట్ చేసినట్టయితే మీకు 100 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేయవలసిన మినిమం ట్రాన్సాక్షన్ కూడా తక్కువే, జస్ట్ 2 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఇక క్యాష్ బ్యాక్ అనేది మీకు పేటీఎం వాలెట్ లోకి వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి వీడియో పాజ్ చేసి డీటెయిల్స్ చదవండి. డౌట్స్ క్లియర్ కానట్టయితే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మన 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది కదా, ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ కి కూడా మనకి క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, స్కాన్ పే యూజింగ్ రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ ఆన్ పేటీఎం అని ఉంది. సో మనం ఇక్కడ కూడా ఏం చేయాలి, పేటీఎం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి, రూపే క్రెడిట్ కార్డ్ ని ఆప్షన్ సెలెక్ట్ చేయాలి పేమెంట్ చేసేటప్పుడు, ఆ తర్వాత ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలి. అలా చేసినట్టయితే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ యూ వుడ్ రిసీవ్ 10 క్యాష్ బ్యాక్ ఆఫ్టర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఉంది. సో ప్రతిసారి కూడా మనకి 10 రూపాయలు మాత్రం వస్తుంది. అలా మనం 5 ట్రాన్సాక్షన్ చేసినట్టయితే టోటల్ గా 50 వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ కూడా మనకి మినిమం ట్రాన్సాక్షన్ చాలా తక్కువ చూపించడం జరిగింది. జస్ట్ మనం 20 రూపాయలు స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ పేజ్ కూడా మీరు కావాలంటే ఒకసారి పాజ్ చేసి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే మిగతా వాళ్ళ కామెంట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. 2 ఆఫర్స్ కూడా కంప్లీట్ చేయడం ఈజీయే, బట్ మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డ్ ఉండవలసి ఉంటుంది. అలా లేకపోతే మీరు ఈ ఆఫర్ను ఉపయోగించుకోలేరు. ఇక మరొక ఆఫర్ డీటెయిల్స్ చూద్దాం. ఇక మీకు ఇప్పుడు స్క్రీన్ పై భీమ్ అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ భీమ్ అప్లికేషన్ అంటే ఏంటో అనుకోదు, ఇది అఫీషియల్ మన గవర్నమెంట్ అప్లికేషనే. సో ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లం అయితే లేదు. ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఈ ఆఫర్ ట్రై చేయొచ్చు. ఇక అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక మీకు టాప్ లో చాలా బ్యానర్స్ స్క్రాల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ కాలింగ్ అని ఉంది. అలాగే ఆ పక్కన గ్యారంటీడ్ 750 క్యాష్ బ్యాక్ అని కూడా ఉందన్నమాట. సో ఇలాంటి బ్యానర్స్ పై మీరు ట్యాప్ చేస్తే మీకు బ్రౌజర్ కి రీడైరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు యూజ్ చేస్తున్న బ్రౌజర్ ఏదైనా కానీ అక్కడికి వెళ్తుందన్నమాట. ఇక్కడే మనకి యాక్చువల్ ఆఫర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఫస్ట్ బ్యానర్ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, గ్యారంటీడ్ 1% క్యాష్ బ్యాక్ ఆన్ పెట్రోల్, డీజిల్, సిఎన్జి పేమెంట్స్ అని ఉంది. సో మీరు ఎక్కడైనా కానీ పెట్రోల్ వేయించుకోవడానికి, గ్యాస్ లేదా డీజిల్ ఫిల్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఈ అప్లికేషన్ త్రూ పేమెంట్ చేసినట్టయితే మీకు ప్రతిసారి కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 1% వస్తుంది. అది కూడా మీరు గ్యారంటీగా ప్రతి నెల కూడా ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి, సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఉపయోగించి మీరు పెట్రోల్ పోయించడానికి వెళ్ళినప్పుడు పేమెంట్ చేసినట్టయితే మీకు బాగా బెనిఫిట్ ఉంటుంది. ఆఫర్ సంబంధించి డీటెయిల్స్ లో కూడా చూస్తున్నారు కదా, గ్యారంటీడ్ 1% ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆన్ ఫ్యూల్ పేమెంట్స్ అని ఉంది. ఫ్యూల్ పేమెంట్స్ కాబట్టి మీరు పెట్రోల్, డీజిల్, సిఎన్జి కోసం ఎక్కడైనా కానీ ఈ అప్లికేషన్ ఉపయోగించి పేమెంట్ చేయండి. ఇక ప్రతి యూజర్ కూడా ఈ పర్టికులర్ ఆఫర్ ఉపయోగించుకుని అంటే ఈ 1% చొప్పున 150 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ పొందొచ్చు ఆఫర్ పీరియడ్ అని చెప్తున్నారు. ఆఫర్ పీరియడ్ చూస్తున్నారు కదా, మనకి అప్ టు 31 మార్చ్ 2024 వరకు కూడా ఉంది. సో ఈ లోపు మీరు ఎన్నిసార్లు ఫ్యూయల్ పేమెంట్ చేస్తారో ప్రతిసారి కూడా భీమ్ యూపీఐ అప్లికేషన్ తో పేమెంట్ చేస్తే మీకు ఎంత కొంత క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇదే పేజ్ లో మరొక ఆఫర్ కూడా ఉంది, ఇన్స్టెంట్ రివార్డ్స్ అని. ఈ ఆఫర్ డీటెయిల్స్ లో చూస్తున్నాక మనకి ప్రతిసారి కూడా 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అందుకోసం మనం అట్లీస్ట్ 100 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. బట్ మీరు ఎక్కడ పెడితే అక్కడ పేమెంట్ చేస్తే క్యాష్ బ్యాక్ రాదు. అంటే మీరు ఎక్కడైనా ఫుడ్ కోసం లేదా ట్రావెల్ కోసం పేమెంట్ చేసేటప్పుడు అక్కడ మాత్రమే మీరు స్కాన్ పే చేసినట్టయితే మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా మీరు అట్లీస్ట్ 100 రూపాయలు ట్రాన్సాక్షన్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక ఈచ్ యూజర్ మే ఎర్న్
మాక్సిమం ఆఫ్ 150 క్యాష్ బ్యాక్ అని ఉంది. సో మీరు ఈ ఆఫర్ లో 150 క్యాష్ బ్యాక్ పొందగలరు అంటే మీరు అట్లీస్ట్ 5 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే 30 రూపీస్ చొప్పున ప్రతిసారి మీకు 150 క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇక ఈ ఆఫర్ వ్యాలిడిటీ కూడా చాలా ఎక్కువ, 31 మార్చ్ వరకు కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ ట్రై చేయడమే మంచిది. అంటే భీమ్ కి సంబంధించిన ఈ పర్టికులర్ ఆఫర్ లో ప్రతి ఒక్కరు 150 అయితే ఈజీగా పొందొచ్చు. ఇక టాప్ లో ఇక్కడ కూడా రూపే క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది. సో మనకి పేటిఎం లో ఏ విధంగా రూపే క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉందో ఇక్కడ కూడా ఉంది కాబట్టి మీరు రూపే క్రెడిట్ కార్డ్ ని ఇక్కడ కూడా లింక్ చేసుకుని ఇక్కడ నుంచి కూడా ట్రాన్సాక్షన్ చేస్తే మీరు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఎంతో కొంత కాదు, చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 3 రకాల ఆఫర్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, వన్ టైం క్యాష్ బ్యాక్, రికరింగ్ క్యాష్ బ్యాక్, రికరింగ్ క్యాష్ బ్యాక్ అని ఈ 3 కూడా చూద్దాం. ఫస్ట్ దానిలో ఏం చెప్తున్నారు, యూజర్ రిసీవ్ 100 క్యాష్ బ్యాక్ ఈచ్ ఆన్ దేర్ ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్ అబోవ్ ఏ మినిమం స్పెండ్ ఆఫ్ 100 అని ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ కి కూడా 100 రూపీస్ చొప్పున క్యాష్ బ్యాక్ వచ్చేస్తుందని చెప్తున్నారు. దానికోసం మనం అట్లీస్ట్ 100 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ పేమెంట్ అనేది రూపే క్రెడిట్ కార్డ్ త్రూనే పే చేయాలి. భీమ్ అప్లికేషన్ కి మీ దగ్గర ఏ రూపే క్రెడిట్ కార్డ్ లింక్ చేసినా పర్వాలేదు, దాని త్రూ పేమెంట్ చేస్తేనే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అది కూడా 3 టైమ్స్ వస్తుందని చెప్తున్నారు. ఇక రికరింగ్ క్యాష్ బ్యాక్ వచ్చేసరికి అంటే ఇది ఒకసారి కాదు, మళ్ళీ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం డీటెయిల్స్ చూస్తున్నాక ఇది ఫస్ట్ మంత్ లో వచ్చే క్యాష్ బ్యాక్, అలాగే ఫ్రమ్ ద సెకండ్ మంత్ ఆన్వర్డ్స్ అని మనకి రికరింగ్ క్యాష్ బ్యాక్ సెకండ్ పాయింట్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మంత్ లో ఏం జరుగుతుందంటే యూజర్ రిసీవ్ 30 క్యాష్ బ్యాక్ ఈచ్ ఆన్ ద సబ్సిక్వెంట్ 5 ట్రాన్సాక్షన్స్ అని ఉంది. మనం ఫస్ట్ టైం ఎప్పుడైతే కొన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసామో ఆ తర్వాత నుంచి మళ్ళీ మనం ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటే ఈ రూపే క్రెడిట్ కార్డ్ తో ప్రతిసారి కూడా మనకి 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అలా 5 ట్రాన్సాక్షన్స్ వస్తుంది. అయితే పైన ఉన్న 3 ట్రాన్సాక్షన్స్ ఇది కలిపా అనుకుంటే మీకు ఆ డౌట్ క్లియర్ అవడం కోసమే ఇక్కడ చూసారు కదా బ్రాకెట్స్ లో ఆఫ్టర్ ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ ఉంది. ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ లో 100 వస్తుంది. ఆ 3 అయిపోయిన తర్వాత మరొక 5 ట్రాన్సాక్షన్ చేస్తాం కదా, అందులో మనకి మరొకసారి 30 చొప్పున క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ మంత్. ఇక ఫ్రమ్ ద సెకండ్ మంత్ అని ఇచ్చారు కదా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూజర్ విల్ రిసీవ్ 30 క్యాష్ బ్యాక్ ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్. క్యాష్ బ్యాక్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు 5 ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ ఉంది. మీరు రూపే క్రెడిట్ కార్డ్ తో చేసిన ఆ మంత్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ నుంచి కౌంట్ అవడం స్టార్ట్ అయ్యి ప్రతిసారి కూడా మీకు 30 క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు మినిమం స్పెండ్ చేయాల్సిన అమౌంట్ అయితే మాత్రం 200 అనమాట. ఈ రికరింగ్ ట్రాన్సాక్షన్స్ రెండింటికి కూడా మనం అట్లీస్ట్ 200 చొప్పున పే చేయాల్సి ఉంటుంది. బట్ ఫస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ అయితే 100 చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఎక్కువ మొత్తంలో అయితే మాత్రం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. ఈ వీడియోలో చూసిన మీరు అమెజాన్, పేటిఎం ఇంకా భీమ్ కి సంబంధించిన ఆఫర్స్ అన్ని యూజ్ చేసుకోగలిగితే మీకు చాలా ఎక్కువ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఈ ఆఫర్ యూజ్ కాకపోయినా ఎవరికైనా యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వండి. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.